బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఏపీ ప్రజలకు అన్నదాతలకు మరీ ముఖ్యంగా అయితే తీపి కబురు చెప్పిందనే చెప్పాలి. ఎందుకంటే రైతులకు ఇప్పుడు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన ప్రకారం అయితే మంచి పథకాన్ని అయితే తీసుకువస్తుంది. ఈ నెల 20న ఈ పథకాలను కూడా అమలు చేయాలని చూస్తుంది ఏపీ కూటమి ప్రభుత్వం. అయితే ఈ పథకాలే కాకుండా రైతుల ఖాతాల్లో ఈ రోజే 20 మే అంటే జూన్ 20న ఖచ్చితంగా మంచి వారి ఖాతాలో డబ్బులు కూడా నిధులు కూడా అందించే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. అయితే ఇదే క్రమంలో రైతులకు చాలా మంది రైతులకు చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ పథకాల ద్వారా మేలు జరుగుతుందని వారు తెలియజేశారు. అయితే ఈ క్రమంలోనే ఏపీలో ఈ పథకాల ద్వారా మొత్తం అయితే ఇప్పటికీ అంటే 45.71 లక్షల రైతుల కుటుంబాలకైతే లబ్ధి పొందనున్నారు ఏపీ రైతన్నలు. వీరిలో ప్రధానంగా పంటల సాగు చేసే చిన్న రైతులు, మధ్యతరగతి ఇంకా సన్నకారు రైతులందరికీ కూడా మేలు జరుగుతుందని ప్రభుత్వం అయితే చెబుతోంది. ఈ పథకం కింద అయితే నిధులు పొందాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే. ఇప్పటికే ఈ ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ కానుందని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన రైతులకు కూడా ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు అయితే ఇంకా చూస్తూ ఉన్నారు. అయితే ఈ నెల 20న అయితే ఈ పథకాలను ఏదైతే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన ఈ పథకాలు ఉన్నాయో ఈ పథకాలను అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అయితే అమలు చేయాలి అన్నట్లుగా అయితే చూస్తుంది. మరి అంటే రానున్న రోజుల్లో ఇంకా అక్కడ ఏపీ ప్రజలకు ఎలాంటి పథకాలను చేపడుతుంది అనేది చూడాలి. ఇంకా దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించే పథకం కూడా ఏటా 6,000 రూపాయలు కూడా చెల్లించే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2,000 చొప్పున ఒక్కొక్క విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలను ఒక్కొక్క విడతగా అందించడం జరుగుతుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ పథకం ప్రకారం కూడా పిఎం కిసాన్ కి అదనంగా ఆర్థిక సహాయం గతంలో కూడా 10,000 వరకు కూడా అందించిన ఘటనలు ఉన్నాయి. అయితే గతంలో ప్రధానంగా భూమి యజమానులకు మాత్రమే ఈ పథకం అనేది అందించేవారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు అంటే కౌలు రైతులకు కూడా ఈ పథకం లబ్ధి పొందేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ అధికారులు కూడా కలిసి దీనిపై అయితే తాజాగా ఓ జాబితాను ఏర్పాటు చేశారు. ఈ జాబితా ప్రకారం అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి వాళ్ళు దాన్ని దాఖలు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే చాలా మంది రైతులకు అనేక రకాలుగా అంటే ఇంతకుముందు ఖచ్చితంగా ఎవరైతే భూమి ఖచ్చితమైన యజమాని ఉన్నారో వారికి మాత్రమే ఇలాంటి వెసులుబాటులు దక్కేవి. ఈ పథకం యొక్క పథకానికి సంబంధించి అన్ని అందేటివి. కానీ ప్రస్తుతం కౌలు రైతులకు కూడా అనేక రకాల ఉపయోగాలు జరగాలి, ఈ పథకాల ద్వారా ఖచ్చితంగా ఉపయోగాలు జరగాలనే కాన్సెప్ట్ లోనే కౌలు రైతులను ఉద్దేశిస్తూ కూడా ఈ పథకాలను తీసుకురావడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతానికి ఈ నెల 20న ఈ పథకాలను అమలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అదే కాకుండా ఈ నెల 20నే రైతుల ఖాతాల్లో నేరుగా ధనం అంటే డబ్బు కూడా జమ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అయితే ఏపీ రైతన్నలకైతే ఓ శుభవార్త అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది పొందాలంటే మాత్రం ఖచ్చితంగా అందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సిందే. ఈకేవైసీ తప్పనిసరి అని తెలియజేస్తున్నారు అధికారులు. అయితే ఇదివరకే ఈకేవైసీ ఉన్న రైతన్నలందరికీ కూడా ఖచ్చితంగా అయితే డబ్బులు సమకూర్చే అవకాశాలు ఉన్నాయి. అంటే త్వరలోనే డబ్బులు వారి అకౌంట్లలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరికైతే ఈకేవైసీ కాలేదో వాళ్ళందరికీ కూడా ముందు ఇంకా ఈకేవైసీ చేయించేలాగా కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు. సో ఈ రకంగా ఏపీ ప్రజలకు ఏపీ గవర్నమెంట్ అయితే ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఓ తీపి కబురే చెప్పిందని చెప్పుకోవాలి.